చేసుకోవాలి. ఏఎల్సీ కౌన్సిల్ మెంబర్స్ పై చర్య తీసుకోవాలి. ఏఎల్సీ మెంబర్స్ కౌన్సిల్ పై చర్య తీసుకోవాలి. ఏఎల్సీ కౌన్సిల్ మెంబర్స్ పై చర్య తీసుకోవాలి. డౌన్ డౌన్ చక్రవర్తి పరదేశ్ బాబు. డౌన్ డౌన్ ట్రెజర్ బుడితి రాజారత్నం. డౌన్ డౌన్ ట్రెజర్ బుడితి రాజారత్నం. డౌన్ డౌన్ బ్రోకర్ లాం ప్రకాష్. డౌన్ డౌన్ ప్రొఫెసర్ లాం ప్రకాష్. డౌన్ డౌన్ బాబుల్ ప్రకాష్. డౌన్ డౌన్ బాబుల్ ప్రకాష్. ఆక్రమణదారుడు బాబుల్ ప్రకాష్. ఆక్రమణదారుడు బాబుల్ ప్రకాష్. బండెక్కమ్మయ్యా ఏడాది లేడు. రద్దు చేయాలి కేంద్రం హోటల్ రిజిస్ట్రేషన్ వెంటనే. కాపాడాలి ఏసీ కాలేజీని. కాపాడాలి ఏసీ కాలేజీని. కాపాడాలి క్రైస్తవుల మనోభావాలు. బాధలు రద్దు చేయాలి. క్రైస్తవ ఆస్తులు నిర్వహిస్తున్నటువంటి బాధలు రద్దు చేయాలి. క్రైస్తవ ఆస్తుల్లో నిర్మిస్తున్నటువంటి హోటళ్లు రద్దు చేయాలి. రాజధాని హోటల్ యాజమాన్యానికి, డెంటల్ కేర్ కి, తర్వాత పైన లతా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ కి ఆస్తి దయచేసి అక్రమంగా ఇందులో ప్రవేశించిన రమేష్ హాస్పిటల్ సిబ్బంది అక్రమంగా
పోరాటం చర్చి ఆస్తుల పరిరక్షణ పోరాటం చర్చి ఆస్తుల పరిరక్షణ పోరాటం అక్రమంగా చర్చి ఆస్తులను కట్టినటువంటి ఈ యొక్క ఆ హాస్పిటల్స్ ఏఎల్సీ మేనేజ్మెంట్కి చర్చి ఆస్తుల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు రమేష్ హాస్పిటల్ Ramesh Hospital ownership. 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 రద్దు చేయాలి అక్రమ లీజులు వెంటనే రద్దు చేయాలి ఏఎల్సీ ఆస్తుల అక్రమ లీజు వెంటనే రద్దు చేయాలి అక్రమ లీజులు వెంటనే రద్దు చేయాలి ఏఎల్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ రద్దు చేయాలి అక్రమ లీజులు వెంటనే రద్దు చేయాలి అక్రమ లీజులు వెంటనే నిర్మాణం చేసిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం వెంటనే వెళ్ళిపోవాలి. డౌన్ డౌన్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం డౌన్ డౌన్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం డౌన్ డౌన్ దేవుని ఆస్తికి దొంగతనం చేసిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం దేవుని ఆస్తి హాస్పిటల్ కట్టిన రమేష్ యాజమాన్యం అప్పగించాలి ఏఎల్సీకి వెంటనే రద్దు చేయాలి నిధులు వెంటనే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మరి క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల మీద కన్నేశారు. స్థలాలను కబ్జా చేయడానికి ఫీజుల పేరుతో వర్గీయుల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. దెబ్బతీసే విధంగా ఈ రోజు రాజకీయ పార్టీలు అగ్రవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు వ్యాపారులు పెట్టుబడిదారులు పనిచేశారు. ఈ ఆస్తులు మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే అందులో సామాజికంగా ఆర్థికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చేసేటువంటి సంస్థని నాశనం చేయడానికి
ఆదివారం దశంభాగాలు ఇచ్చేది మేము, చర్చిలకు చందాలు ఇచ్చేది మేము చర్చిలకి సైకిల్ మీద రావాలా, మీరేమో ఏసీ కాళ్ళు రావాలా? ఎవరి డబ్బు ఇది? ఎందుకు ఇట్లా? ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి సంబంధం లేని క్రైస్తవ ఆస్తులకి మనం సంఘం లేకపోయినా ఈ సెలబ్రేట్ ని చుట్టుముట్టాము. ఇది ఎన్నో తరతరాల నుంచి వస్తున్నటువంటి అన్యాయాన్ని మనం ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ఈ అన్యాయం ఇట్లా జరగకూడదు, మన చర్చి ఆస్తులు మనకే ఉండాలా, మన దళిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ఆస్తులు, ఈ ఆస్తుల్ని మనం చూసుకోవాలా, మన తరతరాలు అనుభవించాలనే ఉద్దేశంతో మనం అనుకుంటున్నాం. కానీ ఈ దుర్మార్గులు కేవలం ఒక 10 మంది దుర్మార్గులు ఈరోజు కోట్లాది రూపాయలు వారు హస్తగతం చేసుకుంటూ మన చర్చి ఆస్తులను వారు స్వాధీనం చేసుకుంటూ వారు తరతరాలు వారు అనుభవించే విధంగా ఆ విధంగా వారు పన్నాగాలు పండుతూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వారు తర్వాత డిగ్రీలు చదువుతున్నారు, అనేక విధంగా కష్టపడుతూ స్కాలర్షిప్ల ద్వారా చదువుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులైపోయి చాలా బలహీనమైన పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు, మన యువకులు కానీ ఉన్నటువంటి క్రైస్తవ ఏజెన్సీ చర్చి ప్రెసిడెంట్ పరదేశ్ బాబుని కలవడం జరిగింది, ప్రజలను కలవడం జరిగింది. మీరందరూ కూడా మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా సరైన సానుకూల స్పందన రాలేదు, మనకి అనుకూలంగా స్పందన రాలేదు. ఇది చూడండి, ఇది ఫాదర్ అయ్యర్ గారు వాటి పెద్ద పెద్ద మిషనరీలు ఆ రోజు ప్రారంభించి మన పూర్వీకుల అభివృద్ధికి తోడ్పడి మనం ఈ రోజు ఇలాగా ఉన్నామంటే అది కేవలం ఏఎల్సీ సంస్థ మాత్రమే. అలాంటి దానికి సంబంధించినటువంటి ఈ రోజు అదే ఆస్తుల్లో లాడ్జీలు కట్టడం, బార్లు నిర్వహించడం, హాస్పిటల్స్ కట్టడం, అలాగే షాపింగ్ మాల్స్ కట్టడం. ఈ క్రైస్తవ భూములన్నీ కూడా హైందవేత్తలకు అమ్ముతా ఉంటారు. ఏంటి ఈ క్రైస్తవ భూములన్నిటి కూడా క్రైస్తవేత్తలకు అమ్మేసి అక్కడ ఏంటి రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఒకసారి ఆలోచించండి. సోదరి సోదరులారా, ఇక్కడ చేసినటువంటి వ్యవసాయ కార్యకర్తల ద్వారా మీరందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షుడిగా దారా అంబేద్కర్ నా పేరు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనందరం ఏకమై సంఘటితమై మనం కలిసి పోరాటం చేయాలి. మనం పోరాటం చేసిన రోజు మాత్రమే మనకు సంబంధించినటువంటి హక్కులు మనం సాధించుకోగలం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తా ఉన్నారు. ఇది ఈ రోజుతో వచ్చినటువంటి ఉద్యమం కాదు. సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఏఎల్సీ ఆస్తులు అన్యాక్రాంతం పైన నోదల్ లైటింగ్ మూవ్మెంట్ అధ్యక్షుడు దయార్థన్ రావు గారు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో పాటు మిగిలినటువంటి ఐదా అలాగే భీమసేన, ఐఎల్పీ, మిగతా పార్టీలన్నిటి కూడా సంఘటితమై ఈ రోజు ఇక్కడ చేరి మనకు సంబంధించినటువంటి భూములు, వీటికి సంబంధించినటువంటి అవకాశాలు, ఎందుకంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయం వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ కలెక్టర్ గారికి అయ్యా ఇది అన్యాయం అని తెలియజేయడం కోసం మనం వస్తా ఉన్నాం. విజయభాస్కర్ రావు నిర్మూలన పోరాట సమితి వారిని ఒక 2 నిమిషాలు సభలు ఉద్దేశించి మనం ప్రియమైన క్రైస్తవ సోదరులారా, వయసులో దరిదాపుగా ఎంత సార్ వయసు 69 సంవత్సరాలు వచ్చింది. 2000 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని 50 మంది ఎమ్మెల్యేలు బయటికి రావాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సభకు ఇచ్చేసినటువంటి ప్రజలకు, ఇందులో పాల్గొనేటువంటి సమస్తమైనటువంటి సహోదరులకు, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 28 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. మరి మిత్రులారా, ఇదిగో అనేకమైనటువంటి అక్రమాలు, ఇదిగో ప్రపంచమంతటి మనుషులకు ప్రార్థనా మందిరముగా, ఇదిగో సకల ప్రజలకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని ప్రభు ఇచ్చారు. మిత్రులారా, ఇదిగో ఎవరికైనా కష్టం వస్తే, ఏ జాతులో అయినా, ఏ మతంలో అయినా, ఏ తెగలో అయినా, ప్రజలకు కష్టం ఏదైనా వస్తే, దుఃఖం ఏదైనా వస్తే, బాధ ఏదైనా వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఆ సమస్య నుంచి విముక్తి కావడానికి దేవుడు ఆలయాలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆలయాన్ని, చర్చి ప్రాంగణాలు ఇచ్చాడు. అలానే బీదలు, వెనుకబడినటువంటి ప్రజలు, సమాజంలో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన కాలేజీలు ఇచ్చాడు. మేము వేసిన టెంటుకి కొండభారత నగర్ నుంచి భారతమ్మ గారు ఎంతో శ్రమించి ఇప్పటి వరకు ఎంతో మంది, దాదాపు ఈరోజు 100-200 మందిని గ్యాదర్ చేసి తీసుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళకి కాదు, ఇప్పుడు ఆమెకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాం. 1 నిమిషం 5 మినిట్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత దాదాపు
పనిచేసిన వాటిని ఇక్కడ ముందుగానే నేను చేశాను. కానీ స్వర్ణభారత నగర్లో 100 ఎకరాలు ఏఎల్సీ ఆస్తులు అవి ఇట్లాగే లీజుకు తీసుకుని లీజు కట్టకుండా మరి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోతే అది ప్రభుత్వం కోర్టుకేసి కోర్టులో ప్రభుత్వం గెలిచి 100 ఎకరాలని ఏఎల్సీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరి మళ్ళాంటి పేదవాళ్ళకి రోడ్ల మీద ఉన్న అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ బడాయింపు చేసేటప్పుడు ఆ రోడ్ల మీద ఉన్న పేదవాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక స్వర్ణభారత నగర్గా ఏర్పరిచి అక్కడ పేదవాళ్ళకి అందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. అదే స్థలాల్లో నేను కూడా ఒక 800 మందికి గుడిసెలు వేయటం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఒక 500 మందికి అక్కడ గుడిసెలు వేయటం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ అయ్యి దయచేసి అందరూ కూర్చోవాలి. మరి 26 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ముందుకు రావాలని మా సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తారు. అందరికీ కూర్చోండి. మీ అందరికీ వందనాలు. దూర గ్రామాల నుంచి వచ్చారు, యువకులుగా వచ్చిన వాళ్ళు వచ్చారు, స్త్రీలు పురుషులు ఎంతో సమకూర్చి కొంచెం మీ అందరికీ వందనాలు చూపిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ పనిచేత రాబోతున్నారు. వచ్చిన తర్వాత వారికి మన వినతి పత్రం సమర్పించిన తర్వాత మరలా గుడిగొడి అక్కడి తర్వాత మనం భోజనం ఇచ్చిన తర్వాత మనం ప్రోగ్రామ్ చెప్తాం. కొంత మంచినీళ్ళు ఇవ్వటం మరి రాజా చంద్రబాబు గారికి అట్లానే తిల్లి శ్యామ్ గారు, భూషణం గారు, మన అన్న జనరల్ హాస్పిటల్ యూనియన్ నాయకులు, ఇక్కడ ఎంతో మంది ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి నేను పెద్ద మక్కల్లో 1986లో అక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు ఆ మక్కల్లో అన్టచబిలిటీ మానమాది వాళ్ళకి క్రాప్ అయ్యారు, బ్యాండ్ మీద పోతారు, రోడ్ల మీద రానిరు. ఎట్లా ఎంఆర్ఓ నువ్వు ఫోన్ ఎత్తబాకు, నువ్వు ఎట్లా మాట్లాడబాకనే ధైర్యం దర్శనంగా లాగలేదు. ఒక రాష్ట్రంలో పోగొట్టి ఆ రోజు దళిత సంఘాల తరఫున మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. అట్లాగని ఈరోజు పెద్ద మక్కిన గ్రామ దళితులు అక్రమంగా రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి అక్రమ లీజులను రద్దు చేయాలని కోరుతూ మనము మన నాయకులు పిల్లి విద్యాసాగర్ గారి పిలుపు మేరకు అన్ని సంఘాలు విద్వా కానీ, భీమసేన కానీ, ఎల్ఎల్ఎం కానీ, ఐపీఎం కానీ ఎన్నో సంఘాలు ఈ ఉద్యమానికి మంచి స్ఫూర్తి ఇచ్చారు. ఈ ఉద్యమము ఇదే మొదటి చరిత్రలో గత 20 సంవత్సరాల నుంచి ఎలాంటి అక్రమ లీజుల గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మన రాజచంద్రబాబు గారి ఆధ్వర్యంలో అలాగే నాగభూషణం భీమసేన ప్రెసిడెంట్ నాగభూషణం గారు, విద్యాసాగర్ గారు, దయాదండ గారు వీరందరూ ఆలోచించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది మొదలే కానీ అంతం కాదు. ఇది ఇలాంటి కార్యక్రమాలు రాను రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఈ ఉద్యమం అక్రమ లీజులను రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి ఇలాంటి ఉద్యమానికి స్ఫూర్తి మన రాజచంద్రబాబు గారు గతంలో ఎప్పుడు మన ఏఎల్సీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన పరిస్థితే లేదు. కానీ ఈ రోజు మనందరం అన్ని సంఘాలలో కలిసి మన రాజచంద్రబాబు కానీ, మన నాగభూషణం గారు కానీ, పిల్లి శ్యామ్ గారు కానీ, విద్యాసాగర్ గారు కానీ వీరందరూ కలిసి మన ఏఎల్సీ అక్రమ లీజుల కోసం మనం ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేసి మన లీజులకు ఉన్న అక్రమాస్ అని చెప్పేసి మన ఏఎల్సీ యాజమాన్యం వచ్చే వరకు మనం ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ముగిసిన దొంగల్ని మరి ఈ రకంగా మన క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండి మరి హిందూ పార్టీ తరఫున మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంత ముందు గత 10 సంవత్సరాల క్రితం కూడా మరి అన్న
అన్న తరపున ఇత్వా తరపున మరి కుక్రాల హాస్పిటల్ కాపాడుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మరి ఇంతకన్నా పెద్ద జనాభాలు తెచ్చి అన్న భారీ ధర్నా చేసి మరి కాటూరు మెడికల్ కాలేజీ ఆక్యుపైడ్ చేసి 20 లక్షల రూపాయలు లాంబ్ భారత్కి ఇస్తే ఆ 20 లక్షల రూపాయలు లాంబ్ భారత్ కాడి నుండి మళ్ళీ కాటూరు వాళ్ళకి ఇప్పించి ఆ కాటూరు హాస్పిటల్ కూడా రద్దు చేపించి ఈ రోజు కాటూరు హాస్పిటల్ ఒక తన్నుదా తేలి ఊరు బయటపడ్డది. సార్ ఉదయం నుంచి భోజనం లేకుండా దాదాపు 10 మంది ఉన్నాం సార్. మంచిగా ప్రతినిధిగా మీరు వచ్చి ఒక వింత పత్రం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి సార్? అంతమంది ఉదయం నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చి నాతో మాట్లాడాడు, మైక్ తీసుకుని మాట్లాడి చెప్పండి. జరిగింది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కూర్చుంటారు, కనిపించి మీరు కనిపించి ఓకేమ్మా మేము కలెక్టర్ నివేదిస్తామని మాట్లాడి సరిపోయి. మీరు వచ్చినందువల్ల 1000 మంది సంతోషిస్తారు. మీరు వస్తే అక్కడ ఆ ఎండలో ఆడవాళ్ళు కూర్చున్నారు. అంటే ఏం చెప్పారు పని చేస్తాను అని చెప్పేది కాదు. భజన పెడతాం ఇప్పుడు కాదు, దానికి ఒక ప్లాన్ ఉంది. అదో అక్కడ మన మాట వింటున్నారు ఎస్ఐ గారు వీళ్ళందరూ. వాళ్ళు రేపు వార్త పంపించారు, స్పెషల్ బ్రాంచ్ న్యూస్ వెళ్ళిపోయింది. ఒక రోజున భజన ఉంది. నాకేమైతే మా పోలీసు అన్నలు ఉన్నారు, మరి మా భీమసేన వాళ్ళు ఉన్నారు. సేవా దృక్పథం మాత్రమే ఉండాలి, వ్యాపార దృక్పథం ఉండకూడదు. చర్చి రాజ్యాంగాల్లో చర్చి పెద్దలు గమనించాల్సినటువంటి విషయం. కానీ కొంతమంది పెద్దలు, అధికార పార్టీకి చెందినటువంటి పెద్దలు, పక్క ఆనంద్ బాబు, అలాగే ఆలపాటి రాజా, వీళ్ళందరూ కూడా వీరికి నిజంగా వీరు ఈరోజు మన తరపున పోరాడే ప్రజాప్రతినిధులా వీళ్ళని అడుగుతున్నారు. మీ పిటిషన్ పంపిస్తాము అని చెప్పి సార్ అంటే ఒక మాట చెప్పారు. హలో అమ్మ, నేటి మన పోరాటాన్ని ఆలకించి కలెక్టర్ గారు మన మధ్యనికి వచ్చారు. మొదటగా అందరూ కూడా కలెక్టర్ గారికి ఒక విషయంలో అభినందన తెలియజేయాల్సిందే. చూడయ్యా అని చెప్పి గుంటూరు ఆర్డీఓ గారికి లేఖ రాశారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంకా మన భారతం గారు వాళ్ళు కూడా ఒక 8 మంది ఇళ్ళ పేదలకి, ఆ 800 మంది పేదలకి మంచి జరిగేలాగున ఒక సర్వే జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అలాగనే లూథరన్ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి, సిఎస్ఐ చర్చి, క్యాథలిక్ చర్చిలోని ఆస్తులు మరి పేదల మంచి కోసం వాడకుండా వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీని మీద చట్టం చేయడానికి 2007లో కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసి అసెంబ్లీలో పెట్టకుండా దాన్ని పక్కన వేయడం జరిగింది. ఈ రోజున 14వ తారీఖున కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం సార్, ఆయనకి నివేదించాం, లెక్కపత్రం ఈ రోజున అందరూ కూడా జిల్లాల నుంచి, చిత్తూరు నుంచి ఈ రోజున అన్ని సంఘాలు, దాదాపు 19 సంఘాల నుంచి, క్రైస్తవ సంఘాల నుంచి ఇక్కడికి వచ్చారు సార్. వారందరూ తరఫున దయార్థన్ రావు గారు ప్రధానంగా, అలాగే భీమసేన, అలాగనే ఇద్వా సంబంధించి ఒక వినతి పత్రం, అస్మిత నుంచి వినతి పత్రం మీకు తమకు సమర్పిస్తారు. దయార్థన్ రావు గారు సార్ పేషెంట్ అయినా సరే 15 సంవత్సరాల నుంచి డివిజనల్ ఇంజనీర్గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాడుతున్నారు సార్. ఆయన నిస్వార్థంగా పోరాడుతున్నారు. ఈ యొక్క వినతిపత్రాన్ని తమరు తీసుకుని ప్రభుత్వానికి పంపించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్.
మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క నిమిషమే కలెక్టర్ గారు మాట్లాడు. జూమ్ లేదా నేనే ఆర్డర్ ఇచ్చాను. ఆ ఆర్డర్ని ఏ కెపాసిటీ ఇచ్చేవాడు అని చెప్పి కాబట్టి మామూలు చెప్పారు చదువు రావచ్చు. అంటే ఏం లేదు, నేను ఏంటంటే చెప్పినట్టుగా చంద్రబాబు గారు మీరు చెప్పిన అంశం చాలా చాలా సీరియస్గా అంశం. అంటే చాలా చూసుకునే ఆస్తి ఇది ఏ విధంగా అన్య ప్రాంతం అవుతుంది, ప్రజాభిష్టం ఆ మెంబర్స్ యొక్క అభిష్టం జరుగుతుంది, వారి కన్సెంట్ ప్రొడక్టేషన్గా చర్చించి దాన్ని విజయవాడలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయంటే అమ్మ చెప్పినట్టుగా ఒక సమగ్రమైన చట్టాన్ని ఇప్పటివరకు మనం ఉద్యమం చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. మన యొక్క ఈరోజు కార్యక్రమానికి శిక్షణ జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే అంత ఆకలితో ఉన్నాం కాబట్టి భోజనానికి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. మనం ఇక్కడే మనందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. అలాగే భీమసేన వ్యవస్థాపకుడు, భీమసేన ప్రెసిడెంట్ నాగభూషణ్ గారు మాట్లాడుకుంటున్నారు. మా అందరికీ ధన్యవాదాలు. నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. అయితే ఈరోజు మనం చాలా కష్టపడ్డారు, భోజనం చేయలేదు, మంచినీళ్ళు తాగలేదు. అయినప్పటికీ మీ కష్టం ఎక్కడికి పోకుండా అక్కడ మనం పిఏ గారు రమ్మన్నారు, ఏవో గారు రమ్మన్నారు అని చెప్పని అన్నారు. ఏవో గారు రమ్మంటే ఏవో గారికి ఇచ్చిన ఒకటే, ఆ బిళ్ళజావానికి ఇచ్చిన ఒకటే. దానికి మేము ఒప్పుకోలే. అది కాదు సార్, మీకు ఇచ్చే కంటే కూడా మాకు కలెక్టర్ గారితో ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయండి సార్, మేము ఆయన కలుస్తాం సార్. 2000 మంది మేము ఎక్కడెక్కడ నుంచి వీధుల్లో నుంచి పిల్లల జలాలు మొత్తాన్ని వదిలేసుకొని వచ్చాం సార్. కనీసం తిండి లేదు, మంచినీళ్ళు లేదు. ఆ పరిశ్రమ మాకు సహాయం చేయండి సార్, మేము 30 రోజుల నుంచి అక్కడ ధర్నా చేస్తున్నాం, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్పానంటే ఆయన సీసీ గారిని వెంటనే సీసీ గారి నెంబర్ ఇచ్చి పలానా మాట్లాడండి అని చెప్పారన్నారు. కూడితే నీకు ఎప్పుడు అనిపించలేదా? హాస్పిటల్
రాష్ట్రాల్లో రమేష్ స్టాఫ్ ఎందుకు పెట్టారు అక్కడ? ఎందుకు పెట్టారు? సాకాల్లో రమేష్ ఎందుకు పెట్టారు? సాకాల్లో రమేష్ స్టాఫ్ ఎందుకు పెట్టారు? చూస్తారా మీరు? కాలేజీ చూడండి వాడమటానికి జీతం తీసుకుంటా నీకు తెలియకుండా ఎందుకంటే అంటే రాష్ట్రాన్ని మొత్తానికి నువ్వు ఏఎల్సీ తరపున ట్రెజరర్ బాధ్యత కలిగిన వాడివి. నువ్వు చెప్పాల్సిన మాట అది. వాడు ఎవడు అమ్ముకుంటాడు, ఇంకోటి అమ్ముకుంటాడు, నీకు సంబంధం లేదా? ప్రధాని తెలియదు అంటాడు ఏంది కాలేజీ హాస్టల్లో వాళ్ళు ఎందుకున్నారు మరి? సంబంధం లేదా? కాలేజీ హాస్టల్ వాళ్ళు సంబంధం లేదా మాట రాపించండి. వాడి దగ్గరికి వెళ్తావు, వాడు కూడా సంబంధం లేదా అంటే రావాలంటే రావాల్సిందే. నీకు సంబంధం లేదా? చూస్తే భయపడేవాడు తెల్ల పేపర్లు తెల్ల పేపర్లు సంతకాలు పెడతాడు. నాశనం అయిపోతాడు చేసే పనులకి. చిన్నపిల్లలు హాస్టల్ నాశనం అయిపోతాయి. క్రైస్తవ స్థలాలు విగ్రహాలు నిరాతం చేపించినాడు కదా నువ్వు. ఈయన ట్రెజర్ అయిన తర్వాత 200 పైగా సంతకాలు పెట్టండి, దొంగ సంతకాలు, పనికిమాలిన సంతకాలు. సంతకం పెట్టేటప్పుడు మాత్రం అన్ని తెలుస్తున్నాయి. జీతం ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చి బతికిస్తా ఉంటారు, ఇంకా అమ్ముకుంటున్నారు. ఒక్క పూట మాత్రం చేసి దశ భాగాలు ఇస్తున్నారు మీకు. అయ్యి తొప్పితే జీతాలు తొప్పే, స్థలాలు తొప్పే. పేద ప్రజలకు పెడితే అన్నం తింటారు వాళ్ళు. కౌన్సిల్ మెంబర్ గా ఒక 10 లక్షలు ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఎన్నో వందల మంది పాస్టర్లకి జీతాలు అందుకోకుండా వాళ్ళు పాప ఇల్లు తిరగడానికి కారణం వీళ్ళే. వీళ్ళు ఇక్కడ కూర్చోబట్టి వీళ్ళు దొబ్బే బట్టి వాళ్ళందరూ అడుగు తింటున్నారు. కోట్ల రూపాయలు కానుకలు వేస్తుంటే పాస్టర్లకు జీతాలు లేకుండా బతుకేనంటే మేము పస్తులకి దశ భాగాలు ఇస్తున్నాం మీకు. రమ్మకి తగ్గడానికి కాదు. వాళ్ళు ఎండల్లో తిరుగుతుంటే ఏసీలో పనుకున్నాడు. కౌన్సిల్ మెంబర్స్ కి మీ అందరూ 5 లక్షలు ఇస్తాను, మళ్ళీ చేయండి అంటున్నాడు. మళ్ళీ సంపాదించాడు 5 లక్షలు. ఇంకా పదవులో అసలు మనం ఎట్లా వస్తుంటే ఒక్క రోజు సపోర్ట్ చేసి వస్తే దండేసి వాళ్ళం కదా మనం. సార్ ఏసీ కాలేజీ ఎదురుగున్న అదేదో సంబంధం లేదుగా. కాలేజీ వాళ్ళు చేసి ఓకే కాలేజీ ఏఎల్సీ కాదా? కాలేజీ చేయాల్సిందే. హాస్టల్ ఉన్నాయండి లెటర్ ప్యాడ్ పర్లేదు. కాలేజీ హాస్టల్ మీ లెటర్ ప్యాడ్ మీద రాయాలి సార్. రంగరాజు కొంచెం చెప్పండి సార్ ఏంటది? ఏఎల్సీ హాస్టల్ కాలేజీ హాస్టల్ షాక్ హాల్. వెరీ గుడ్. ఇంకా వైర్ హాల్, ఉల్ఫ్ హాల్. ఇదేం సార్? కాంపౌండ్. నెక్స్ట్ ఐరన్ హాల్. స్టాక్ లో రమేష్ స్టాఫ్ చేశారు. ఎన్ఆర్ఐ బస్సులు ఉంటున్నాయి. నెక్స్ట్ స్టాప్ మహిమా గర్ల్స్ మెయిన్. తర్వాత మీకు సంబంధం లేని ఇంకా సత్తెనపల్లి రీసెంట్ కేసు ఈరోజు చేయలేదు అంటున్నాడు. సత్తెనపల్లిలో 3 రోజుల కింద జరుగుతుంది.
రాస్తుంది సత్తెనపల్లి ఏఎల్సీ ప్రాపర్టీస్. మహిమా గార్డెన్ చీరాల 11 ఎకరాలు. సత్తెనపల్లి ఏఎల్సీ ప్రాపర్టీ. మహిమా గార్డెన్ రాయండి ముందు. తర్వాత కావా పెట్టండి పెద్దానికి మీరు రాసినటువంటి చట్టా కుదిరిద్ది. తర్వాత మహిమా గార్డెన్స్ దగ్గర కాదు వైట్లో మహిమా గార్డెన్ ఫస్ట్ కట్ లోపల ఇంగ్లీష్ మీడియం ఎల్ఎం స్కూల్. ఎల్ఎం స్కూల్ ఇంకా రాలా లైన్లోకి వచ్చింది. అది కూడా లైన్లో ఉంది అది పెట్టారు. అంగళం భూమి కూడా ఉంటారు, మొత్తం అమ్ముకుంటారు. లీజు నుంచి మీకు సంబంధం లేదు. ఏమని ఆగండమ్మా, ఒక నిమిషం ఆగండి. ఏమన్నారు ఆగండమ్మా. లీజు కానీ సేల్ కానీ మేము చేయలేదని మీకు తెలియజేయాలి. మీరంటే ఎవరు సార్? మీరు మీ స్టేట్మెంటే. నా స్టేట్మెంటే. వీటికి సంబంధించి ఏ సంతకం కూడా వీటికి సంబంధించి గత రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ సంతకం కూడా నేను పెట్టలేదు. రిజిస్ట్రేషన్స్ అయినా మీరు అడిగే టాపిక్లు ఏసీ కాలేజ్ అడిగారు, సంతకాలు పెట్టారా? లేదు చేయలేదు. అదే చేశాను కదా. రిజిస్ట్రేషన్ ఎటువంటి సంతకం పెట్టలేదని రాయండి. అసలు రిజిస్ట్రేషన్ చేయలేదని లీజు కూడా చేయలేదా? లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర కానీ ఇప్పుడు అడిగే పాయింట్ మీరు అదేంటే అడుగుతారు. మహిమా గార్డెన్ కూడా మీరు సంతకం పెట్టలేదా? అది కౌన్సిల్ అయింది. కౌన్సిల్ అయిన కనుక చేసాము. మీరు అడిగి 3 ఇప్పుడు స్టాక్ హాల్ అడిగారు, ఐర్ హాల్ అడిగారు, సందర్భాలు అడిగారు. మహిమా గార్డెన్ కూడా అడిగాం. మహిమా గార్డెన్ ఆల్రెడీ కేసులో ఉంది కదా ఇప్పుడు. ఉంటే కూడా రాయండి, మీకు సంబంధం లేదు కదా. సంబంధం ఉందా? చేశారు కదా. కారులో తిరుగుతుంటే లీజ్ మొత్తాన్ని ఎక్కడ సంబంధం ఉంటుందండి మీకు? ఒక్కొక్కడు 30 లక్షల కారులో తిరుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కార్లు డబ్బులు ఎక్కడ సరే, ఇప్పుడు ఉపయోగించారు. ఏం పని క్రైస్తవులు కాదు, ఈయన ఒక బంగ్లా ఆయన ఒక బంగ్లా 2 కార్లు మొత్తం కొనుక్కుంది. ఈయన కొన్నాడు 40 లక్షల కారు కావాలి. సార్ ఇట్లా చూడండి, అది పట్టుకోండి మీ సమక్షంలో. మీరు జస్ట్ మీ సమక్షంలో జరిగిన లెటర్ అది మీ ప్రజెన్స్ లో వచ్చింది. అది మాట్లాడివ్వండి. మైనార్టీ కమిషనర్ ఉన్నారు కాబట్టి వీరు కౌన్సిల్కి ఏం చెప్పారంటే ఈ ఆఫీసు పడగొట్టే దాంట్లో నేను చాలా నేషనల్ టెండర్స్ పిలిచాను, నేషనల్ న్యూస్ పేపర్స్లో నేను అనౌన్స్ చేశాను. ఎన్నో టెండర్స్ వచ్చినాయి, కానీ సురేష్ టెండర్ అన్నిటికంటే గొప్పది అని నేను సెలెక్ట్ చేశాను అని కౌన్సిల్ చెప్పారు. ఆ పేపర్ ఇక్కడ తెచ్చిపెట్టాను సార్. ముఖ్యమంత్రి కమిటీ చేసింది నేను కదా. మళ్ళీ కమిటీ అంటాం, యూ హ్యావ్ రిపోర్ట్ కాబట్టి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చేస్తాం. అదే యూ హ్యావ్ ఐటమ్స్ ఫ్రమ్ ద ట్రెజర్ లో మీరు రిపోర్ట్ చేశారు. అవునండి, నేను రిపోర్ట్ చేసాం. మరి చేయమన్నా చేశాను అంతే. కమిటీ చేయమన్నా చేసాం అంతే. సార్ ఏం పర్లేదులేండి, ఒకసారి మాట్లాడి ఇట్లా వాళ్ళు ఈ ధర్నా వాళ్ళు వచ్చారండి, మీతో మాట్లాడతారండి. ఒక మాట్లాడండి. మైనారిటీ వాళ్ళు మీరు దీని పని మీద సార్ వచ్చింది. మన కలెక్టర్ గారు చేయండి సార్, గట్టి ప్రెసిడెంట్ గారు స్పీకర్ ఆన్ చేయండి సార్. స్పీకర్ ఆన్ చేయండి సార్. స్పీకర్ ఆన్ చేయండి. మీ పేరు, ఫోన్ నెంబర్ మేము కలుస్తాం సార్. మేము డెలిగేషన్ పంపిస్తాం సార్. మేము సీఎం దగ్గరకు కూడా వెళ్ళాము, చట్టం చేయమని చెప్పాము. దానికి ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ వేయమని చెప్పాము. అయ్యగారు ధర్నా చేసే వాళ్ళు వచ్చారు, కౌన్సిల్ డేట్ చెప్పమంటున్నారు. కౌన్సిల్ ఎప్పుడు పెడతారో డేట్ చెప్పమంటున్నారు. మాట్లాడే అవునండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడే నెంబర్లో స్పీకర్ ఆన్ చేయండి. కొంచెం అడ్డం వస్తున్నారు. అదేండి మరి సమస్య గురించి పట్టుకొని అడుగుతున్నారు. చెప్పండి, మేము వెళ్తాం. అదే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం అంతా వచ్చారు. మీతో మాట్లాడి డేట్ చెప్పమని అడుగుతున్నారు. అదేనండి, మీరు డేట్ చెప్పమని అంటున్నారు.
మీకు ఇస్తాం సార్, డెలిగేషన్ ఇస్తాం. పర్లేదు. మాట్లాడాలి 20వ తారీఖు లోపు అండి. లేదు లోపు కాదు సార్, క్లియర్గా డేట్ చెప్పాలని. 20వ తారీఖు వార్త ఏంటో మాట చెప్పండి. నమస్తే సార్, రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షుడు తారా అంబేద్కర్ మాట్లాడుతున్నారు. సార్ అదే మేము గతంలో మీ దగ్గరకు వచ్చాము సార్. వచ్చినప్పుడు మేము కొన్ని డిమాండ్స్ మీ ముందు పెట్టాము. ఎందుకు జరుగుతుంది ఏంటి, మాకు మినిట్స్ కాపీ ఇస్తా ఉన్నారు, గతంలో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ మాకు ఇస్తా ఉన్నారు. అలాగే అర్జెంట్ గా కౌన్సిల్ కాల్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నారు సార్. తర్వాత మళ్ళీ మనం వచ్చినప్పుడు డేట్ ఇచ్చేది మీరు చెప్పగా సార్ జరుగుతున్నది ఏంటంటే ట్రెజరర్ గారు మాట్లాడారు ఏంటి కౌన్సిల్ చేసినటువంటి రిజల్యూషన్స్ మేము ఫార్వర్డ్ చేసేవాళ్ళని మీరు చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు ఇన్స్టెంట్ గా మనిషి అయినప్పుడు మనిషి మీద చెప్పుకోవడం అన్నది కాదు సార్. ఏ రోజు డేట్ అన్నది కౌన్సిల్ మీటింగ్ ట్రెజరర్ గారు మేమే సార్ చెప్పండి సార్, అందరూ ఉన్నారు చెప్పండి సార్ ఒకసారి. నోటీస్ కాదు సార్, మళ్ళీ నోటీస్ ఏంది? నోటీస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు సమావేశం? ఎప్పుడు 20వ తారీఖు సమావేశం. ఓకే సార్, నోటీస్ కాపీ. హలో అట్లా కాదు సార్, మీరు నోటీస్ కానీ ఇంకా ఇతరత్ర కాల్ఫర్ చేసిన తర్వాత ఒక డేట్ అనేది మాకు క్లియర్ గా చెప్పండి. ఏ డేట్ చెప్పండి? 20 రోజులుకా 10 రోజులుకా 15 రోజులకో చెప్పండి. ఒకటి మా కమిటీకి కూడా కాపీ మేడం. 15 రోజుల తర్వాత అంటే ఈ రోజు ఎంత తారీఖు? 17వ తారీఖా? 20వ తారీఖు లేకపోతే డేట్ ఇవ్వండి. 15-20 మధ్యలో సరే సరే. ఈ లోపల నోటీస్ ఒకటి మాకు ఒకటి ఏర్పాటు చేయండి సార్. ఒక కాపీ ఒకటి మాకు కూడా సర్వ్ చేయించండి. ఈ టెంట్ బయట ఉన్నాం కదా సార్, మేమేమన్నా బట్టలు అమ్ముకోవటానికి బెల్ట్ షాపులు పెట్టామంటే తిండి చెప్పలేకుండా వస్తుంటే ఏది ఆలోచిస్తారంటే ఎవరికంటే అమ్మానంటే మేము కౌన్సిల్ మెంబర్స్ మేమందరినీ క్వశ్చన్ చేయడానికి మేము అడగాలి కదా. ఆస్తుల పరిరక్షణ కమిటీ చేసి మాకు కూడా నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు మాకు కూడా ఒక నోటీస్ ఇవ్వనా సార్? అదే మరి ఏదో అంటారు సార్. మీరు నోటీసు ఎప్పుడైతే ఇస్తారో ఆ నోటీస్ మాకు కూడా ఒక కాపీ పంపించండి సార్. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ జేఏసీకి ఏమన్నా దయార్థన్ రావు గారికి ఏమన్నా సార్ అది అడ్రస్ చేయండి. దయార్థన్ రావు గారికి క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జేఏసీ దయార్థన్ రావు గారు, వారి పేరుతో అడ్రస్ చేస్తా. ఒక కాపీ మాకు ఇవ్వండి సార్. అడ్రస్ ఇస్తాం సార్, అడ్రస్ ఇచ్చేస్తాం. ఓకే ఓకే ఓకే. అట్లా కదండి, మహిమా గార్డెన్ సంతకం పెట్టానంటే మహిమా గార్డెన్ ప్రార్థన అనుకునేది నువ్వు సంతకం పెట్టి సరిపోతే లాడ్జీలు కట్టమని ఇచ్చుంటారు. మహిమా గార్డెన్ వల్ల ఎంతో మంది ప్రార్థనలో ఎంతో మంది పిల్లలు హాస్టల్స్ ఉన్నాయండి. దానికంటే నేను సంతకం పెట్టానండి. ఏంది ఆయందే బాబు ప్రకాష్ ఏంది పరదేశ్ అంటే ఇప్పుడు మా ద్వారా కూడా మేము ఆల్రెడీ 30 రోజుల నుంచి అడగాల్సినగానే ఉన్నాయా? మీకు ఏదైనా రిపోర్ట్ ఏదైనా కావాలి మా ద్వారా ఏమైనా సంతకాలు అట్లాంటివి మనకు కాదు, మనతో సంబంధం లేదు. మైనారిటీ కమిషన్ వారికి ఈ క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ జేఏసీ తరఫున మేము చేసే విన్నపం ఏంటంటే ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మా కాలేజీని మా సంస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా తరఫున మీ మీద ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద గతంలో జరిగిన లీజ్ రిజిస్ట్రేషన్ పైన ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నట్టుగా మా డిమాండ్ ప్రభుత్వం దృష్టికి, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు మీకు మా తరఫున లెటర్ కావాలి. అది రిప్రజెంటేషన్స్ మీకు గతంలో వీరితో పాటు సపోర్ట్ గా మేమంతా ఈ మధ్య కాలంలో రిజిస్టర్లు అయినాయి. ఆఫ్ చేయాలి, బ్యాక్ చేయాలి. ఉండాలి ఆస్తులు.
ఇవన్నీ కాదు సార్, మీరు అంత గట్టి పట్టు పడితేనే ఇవన్నీ జరుగుతాయి. సార్, ఒకటే కమిషన్ సభ్యులకి మేము వివరించేది ఏంటంటే జరుగుతున్న యాక్చువల్గా మీరు వచ్చామని మేము రాలేదు. మేము ఆల్రెడీ కార్యక్రమం వచ్చాము. దాని యాదృచ్ఛికంగా మీరు ఇక్కడ ఉన్నారు సార్. అందుకని మీరు విషయ తీవ్రత మీకు తెలుస్తుంది, దాని స్థాయి ఎంతవరకు ఉందన్నది తెలుస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా డిమాండ్స్ మీరు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఊర్లో పిల్లలు లక్షల మంది నాశనం అయిపోతున్నారు సార్. వీళ్ళు చేసే పనులకి, ఈ బ్రోకర్లు చేసే పనికి పిల్లలు నాశనం అయిపోతున్నారు. మనం చెప్పడం కదా మహిమా గార్డెన్స్ ప్రార్థన చేసుకోవడానికి ఉందని తీసుకెళ్ళి నలుగురు గుంట గ్రౌండ్ కూడా మీటింగ్స్ అండి. గుంట గ్రౌండ్ కూడా మీటింగ్సే. వాళ్ళు ఇప్పుడు ఈ కార్లు, బస్సులు, ఎగ్జిబిషన్లు పెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఇది దైవ కార్యం సార్, దేవుడికి సంబంధించింది. ఎంతో మంది చర్చీలు దీనికి సంబంధించింది కార్యక్రమం సార్. ఇది సహాయం చేయటం వల్ల మీ కుటుంబాలు, మీ బంధువులు అందరూ సస్యశామం ఉంటారు సార్. ఇది మాత్రం దేవుని ఇతను మాత్రం చేయటం సార్, ఇతను మాత్రం నమ్మగారు. సరే, ఎవరైనా కానీ అదే ఏంటంటే అందరూ బాగా కమిషన్ సభ్యులకి క్లాప్ షేప్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ రాజరత్నం గారు, మీ సీట్ కాస్ట్ ఎంత అండి? అదే మీరు సెక్రటరీ. ఆస్తుల లీజులు వెంటనే డౌన్ డౌన్ పరదేశీ బాబు, డౌన్ డౌన్ పరదేశీ బాబు. రాజీనామా చేయాలి ఏఎల్సీ యాజమాన్యం వెంటనే, రాజీనామా చేయాలి ఏఎల్సీ యాజమాన్యం వెంటనే. డౌన్ డౌన్ పరదేశీ బాబు, డౌన్ డౌన్ పరదేశీ బాబు. డౌన్ డౌన్ నక్క అన్ను బాబు, డౌన్ డౌన్ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, డౌన్ డౌన్ ప్రొఫెసర్ రామప్రకాశ్ రావు, డౌన్ డౌన్ చర్చి ప్రెసిడెంట్ పరదేశ్ బాబు, డౌన్ డౌన్ చర్చి ప్రెసిడెంట్ బుడితి రాజారత్నం. చట్టం చేయాలి ఏఎల్సీ ఆస్తుల పరిరక్షణకు వెంటనే, చట్టం చేయాలి ఏఎల్సీ ఆస్తుల పరిరక్షణకు వెంటనే. బండి ఆడుందా?